అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈరోజే లాస్ట్ డేటు. కానీ గత కొన్ని రోజులుగా సర్వర్ సరిగా పనిచేయట్లేదు. అలాగే ప్రభుత్వం కొన్ని ఇంట్లో డాక్యుమెంటేషన్ కానీ వేరే విధంగా కానీ వేరే డాక్యుమెంట్స్ మీద అటెస్టేషన్ చేయించమనడం అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఓపెన్ డిగ్రీ హోల్డర్స్కి సంబంధించి ఓపెన్ డిగ్రీ హోల్డర్స్ని యాక్సెప్ట్ చేయొద్దని కొంతమంది అంటున్నారు. అలాగే ఓటర్లో చాలా ఆందోళన ఉందండి. అలాగే ఇప్పటి వరకు నాకు తెలిసినంత మటుకు 20-30% ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. నేను కూడా ఎలక్షన్ కమిషన్ వారిని అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషనర్ వివేక్ యాదవ్ గారితో 4 సార్లు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. కానీ అది ఎంతవరకు వెళ్తుందన్న నాకు తెలీదు. ఖచ్చితంగా ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఓట్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కువ జరగాలి. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. సో నేను మళ్ళీ కోరుతున్నాను, ప్రజల తరపు నుంచి అలాగే పట్టభద్రుల తరపు నుంచి నేను మళ్ళీ కోరుతున్నాను, ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే తప్పకుండా ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగాలి. ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇప్పుడు డేట్ ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు వరకు ఏదైతే 6 నవంబర్ వరకు ఏదైతే గడువు ఉందో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆ గడువు తేదీని పెంచాలి. పెంచకపోతే మాత్రం ఫెయిర్ ఎలక్షన్ జరగదు. అలాగే రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి కూడా చాలామంది, ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ రోజు కూడా అడుగుతున్నారు. మాకు ఆల్రెడీ పాత ఓట్లు ఉన్నాయి, అవి చెల్లవా, నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ఈ రోజుకి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ గత 20 రోజుల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాను. అలాగే పేపర్ స్టేట్మెంట్స్ అవి ఇస్తున్నాను. అది ఎంతమంది వరకు రీచ్ అవుతున్నాయి అన్నది నాకు తెలీదు. బట్ ఏంటంటే స్టిల్ ఈ రోజు వరకు చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు తెలీదు కొత్త ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. ఆల్రెడీ నేను 2 ఓట్లు వేసాను ఇదివరకు జరిగిన ఎలక్షన్లో, ఈసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అన్న సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కానీ ఎలక్షన్ కమిషన్ వారికి కానీ, సార్ మీరు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయండి, అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయండి, ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచండి, ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పెంచితే ఫెయిర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అనేసి నేను విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తులన్నీ మీకు ఈ స్క్రీన్ మీద నేను చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఎక్కువ ఓటర్లు నమోదు చేసుకోవాలి. ఆ నమోదు కార్యక్రమం ఎంత గోప్యంగా జరుగుతుందంటే దానికి కారణం ఏంటన్నది మనకి తెలియాల్సి ఉంది. ఇప్పుడు మీరైతే నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అలాగే పట్టభద్రులందరికీ, ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో అలాగే ఎవరైతే క్యాండిడేట్ని చూసి ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ఉంటారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరైతే తప్పకుండా మీ ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నాకు తెలిసి ఎక్స్టెన్షన్ మాత్రం తప్పకుండా చేయాలి. తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరందరూ ముందుకు వచ్చి మీ ఓటునైతే నమోదు చేసుకోండి. నేనైతే ప్రీ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ఓట్లు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. నిన్నటి నుంచి సర్వర్ అసలు పనిచేయట్లేదు. మొన్న 4 రోజులు సర్వర్ ఆగిపోయింది. సర్వర్ ఆగిపోవడం, మళ్ళీ ఏళ్ళ మధ్యలో డేట్ ఇవ్వడం, అదంతా ఒక వింతగా ఉందన్నమాట. ఇప్పుడు సర్వర్ ఆగిపోయిందంటే ఆ రోజు ఎన్ని వేల రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. అది గవర్నమెంట్ వారు అర్థం చేసుకుని, అలాగే ఎలక్షన్ కమిషన్ వారు కూడా అర్థం చేసుకుని డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయాలి. తప్పకుండా ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేయకపోతే మాత్రం ఒక నిరసన అనేది తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఫెయిర్ ఎలక్షన్ అనేది ఇది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. అందరూ ఓటును వినియోగించుకునేలాగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ వారు, సార్ మీకు నేను 4 times కాల్ చేయడం జరిగింది, మీరు కూడా స్పందించడం జరిగింది. మీరు దయచేసి దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 20-30% రిజిస్ట్రేషన్స్ కూడా జరగలేదు. బయట కూడా అదే టాక్ నడుస్తుంది. ప్రతి పట్టభద్రుల్లోనే అదే టాక్ నడుస్తుంది. మీరు కూడా దీని మీద ఆలోచించి
ఒక నిర్ణయం అనేది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే నేను ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఈ డాక్యుమెంటేషన్ అనేది కొంచెం మినిమైజ్ చేయండి. అవసరమైతే మీరు సింగిల్ విండో విధానాన్ని తీసుకురండి. సింగిల్ విండో విధానాన్ని తీసుకురావడం వల్ల అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది వేరే వేరే జిల్లాల్లో కానీ వేరే వేరే రాష్ట్రాల్లో జాబులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇబ్బంది నుంచి తొలగించడానికి సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి మీరు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకుని, అలాగే ఇప్పుడు అటెస్టేషన్ కోసం ఇబ్బంది పడకుండా ఉంటే రేపు అన్న రోజున వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి ఉంటుంది. అది అటెస్టేషన్ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే వేరే దానికి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ప్లేస్లకి వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని నేను ఫేస్ చేసిన కేసెస్లో నేను చూశాను. సో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం వారికి, దీనిలో డాక్యుమెంటేషన్ అనేది మినిమైజ్ చేయండి. డిగ్రీ సర్టిఫికేట్, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, డిగ్రీ 10th కంప్లీట్ అవ్వకుండా డిగ్రీ అవుతుందా, మీరు మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇలాంటి డాక్యుమెంటేషన్ అంతా మినిమైజ్ చేస్తే ఓటర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేయండి. మీరు ప్రభుత్వం వారు కూడా ఫెయిర్ ఎలక్షన్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.